హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్. ఈరోజు భూమిస్ కిచెన్లో రాయలసీమ స్టైల్లో బెండకాయ పుల్లగూర ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. నోటికి ఎంతో కమ్మగా పుల్లగా ఏ కర్రీస్ తినబుద్ధి కానప్పుడు ఇలా బెండకాయతో ఎప్పుడు పులుసు కాకుండా ఇంకా బెండకాయ ఫ్రై కాకుండా మా రాయలసీమ స్టైల్లో పుల్లగూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బెండకాయలు, పచ్చిమిర్చి, ఒక టమోటా, సగం ఆనియన్, పచ్చిమిర్చి మా క్వాంటిటీకి తగ్గట్లు మేము తీసుకున్నాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడైతే అన్ని పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ సైడ్ తెలంగాణలో ఎవరు మేబీ చేసుకోకపోవచ్చు బెండకాయ పుల్లగూర. మా సైడ్ అయితే రాయలసీమ వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి. బెండకాయ పుల్లగూర ఎంతమందికి తెలుసో. నేనైతే యూట్యూబ్లో చూసినప్పుడు ఒక ఛానల్లో చూశాను. విస్మయ్ ఫుడ్లో అతను తేజ గారు చేశారు, చూశాను. నేనైతే ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటూ ఉంటాను. అంటే ఇంటి వంటలు గుర్తుకొచ్చినప్పుడు, అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి, బెండకాయలు అన్నీ సన్నగా తరిగి పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే బెండకాయలు కట్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వంటలు చూసి ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. నేనైతే చేస్తున్నాను కానీ 1 మంత్లో 200 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. కానీ ఎక్కువ వ్యూస్ రావట్లేదు లాంగ్ వీడియోస్కి. ఇంకా ఇక్కడైతే ఇంకా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, చింతపండు అన్నీ నేను ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను, తొందరగా అవుతుందని. కడాయిలో కూడా సిమ్లో పెట్టి బాగా ఉడికించి చేసుకోవచ్చు. అన్నీ కుక్కర్లో వేసేసి ఒక సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇక్కడ ఇంకా ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేనైతే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేసి అయితే ఒక 3 విజిల్లు రానియాలన్నమాట. కొంచెం బెండకాయ అవన్నీ కూరగాయలన్నీ మంచిగా బాయిల్ అవుతాయి. ఇక్కడైతే కుక్కర్ పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. 1 మంత్లో 200 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, పెద్ద థ్యాంక్ యూ. నేనైతే మధ్యలోనే డ్రాప్ అవ్వాలనుకున్నాను. ఏమో చూద్దాం, ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా టైం పడుతుంది కదా అని ఆలోచించాను. కానీ ఇంకా వంటలు అయితే ఆగవు కదా, డైలీ యాక్టివిటీలో ఒక భాగము. అయితే చేస్తూనే ఉందాము అని ఇంకా చేస్తున్నాను. ఇక్కడైతే 3 విజిల్లు వచ్చిన తర్వాత బెండకాయలు అన్నీ బాగా మెదుపుకున్నాను పప్పు గుత్తితో. ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. దీనికి పుల్లగూరకి మెయిన్ పోపే అనమాట, ఇంపార్టెంట్. ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఎండుమిరపకాయలు, ఇక్కడ వెల్లుల్లిపాయలు కొంచెం చితగ్గొట్టేసాను. ఇదే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇంకా పోపులో ఆనియన్ వేయనమాట, ఆల్రెడీ అందులో వేసి బాయిల్ చేసాను కాబట్టి ఓన్లీ వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, పోపు గింజలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మెదిపి పెట్టుకున్న బెండకాయ పచ్చడి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అందులో ఎక్స్ట్రా కొంచెం ఏమన్నా వాటర్ ఉంటేనా మగ్గిపోయే వరకు కొంచెం ఒక 2 నిమిషాలు స్టవ్ మీదే ఉంచాలి, అంతే. ఎంతో రుచికరమైన బెండకాయ పుల్లగూర రెడీ. ఇక్కడైతే నేను వేడిగా అన్నం పెట్టుకొని బెండకాయ పుల్లగూర టేస్ట్ చేయబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఇంకా ఏమి తినాలనిపించకపోయినప్పుడు ఇట్లా కొంచెం నోటికి పుల్లగా బాగుంటుంది వేడి అన్నంలోకి. అయితే ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా అన్నం తిన్న తర్వాత అయితే కొన్ని పచ్చిమిర్చి ఉంటే ఇంకా తొడిమలు తీసేసి డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను.
మీరు కూడా ఇలానే వెజిటబుల్స్ నీట్గా చేసి పెట్టుకుంటారా? డబ్బాలో వేసుకొని అలానే కవర్లో వేసుకుంటారా? కామెంట్ చేయండి. ఎందుకంటే అలానే పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు తొందరగా పాడైపోతాయి. ఇంకా వర్షాకాలం కాబట్టి వాటర్ అయిపోతాయి కొన్ని మిరపకాయలు. మిరపకాయలు చూస్తేనే నాకు మా విలేజ్లో అయితేనే చాలా మిరప తోటలు ఉండేటివి. చిన్నప్పుడు మిరపకాయలు కోసే పోయే వాళ్ళము మేమైతేనా. ఇంకా ఎన్ని రకరకాల మిరప తోటలు పండేటివి అనమాట. ఇప్పుడు మిరపకాయలు కొనుక్కొని తింటా ఇంకా ఎలానో ఉంది. ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే మిరపకాయలు కోసేయండి అని అడిగేవాళ్ళు. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఏ రోజు కొనలేదు. ఇప్పుడైతే అన్నీ కొనుక్కొని తినాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ టిఫిన్లకి, వంటలకి ఎక్కువ మిరపకాయలు అవసరం పడతాయి కాబట్టి ఈ మిరపకాయలు ఇంకా 4 రోజులు కూడా రావు. ఓకే ఫ్రెండ్స్, అందరూ భోంచేసారా? ఇంకా ఏం మాట్లాడాలబ్బా. నిన్న నేను ఒక వీడియో పెట్టాను. బీకామ్ చదివి బీకామ్ ఎంకామ్ చదివి ఆఫ్టర్ మ్యారేజ్ ఏం చేయాలని ఒకసారి చెక్అవుట్ చేయండి. నా ఛానల్లో భూమిస్ కిచెన్లో నేను నిన్న మధ్యాహ్నం అప్లోడ్ చేశాను. ఇంకా బీకామ్ చదువుకొని బట్టలు ఉతకడము, బౌల్ తోమడము అని చెప్పాను. ఎంకామ్ అంటే మదర్ రోల్ ప్లే చేయడం అని. ఒకసారి చెక్అవుట్ చేయండి ప్లీజ్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.